మరోసారి వార్తలో నిలిచారు ఇళయ దళపతి విజయ్ అండ్ త్రిష. దానికి కారణమైంది చెన్నై బ్యూటీ పోస్ట్. ఓ పిక్ షేర్ చేసుకోవడం కూడా ఓల్డ్ రూమర్స్ కి బలాన్ని ఇచ్చేట్లు చేస్తున్నాయి. ఇంతకీ త్రిష చేసిన పోస్ట్ ఏంటి? నెటిజన్లు ఏం తేల్చారు? కోలీవుడ్ రూమర్డ్ లవ్ బర్డ్స్ ఇళయ దళపతి విజయ్ త్రిష మరోసారి సోషల్ మీడియాలో రోస్టింగ్ కి గురవుతున్నారు. అందుకు కారణమైంది త్రిష పోస్ట్. జూన్ 22న విజయ్ బర్త్డే సందర్భంగా హ్యాపీ బర్త్డే బెస్టెస్ట్ అంటూ హగ్ సింబల్ జత చేసి ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్న పిక్ షేర్ చేసేసరికి మళ్లీ నెట్టింట్లో రచ్చ మొదలైంది. అంతేనా, ఈ ఫోటోకు త్రిష తల్లి సైతం లవ్ సింబల్స్ జోడించి ఇన్స్టా స్టోరీలో పెట్టేసరికి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఇద్దరు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ ఒక్కరూ ఖండించకపోయేసరికి ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విజయ్ అండ్ త్రిష లవ్ బర్డ్స్ అంటూ ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇద్దరు కలిసి జర్నీ చేయటం, కీర్తి సురేష్ పెళ్లికి గోవా వెళ్లడం కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కన్ఫర్మ్ అయిపోతున్నారు నెటిజన్లు. రీసెంట్ గా గుడ్ పీపుల్ గుడ్ టైమ్స్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది త్రిష. అందులో ఉన్న డీజే అంతకుముందు విజయ్ తో దిగిన ఫోటో పెట్టడం కూడా చర్చకు తావునిస్తోంది. ఇద్దరు కలిసి త్రిష ఇంట్లో పార్టీ చేసుకున్నారన్న టాక్ నడుస్తోంది. కుక్క పిల్లను కూడా ఈ ఏడాదే ఫిబ్రవరిలోనే త్రిష దత్తత తీసుకోవడంతో చెన్నై బ్యూటీ షేర్ చేసిన పిక్ కూడా రీసెంట్లీ అని తేల్చేస్తున్నారు. త్రిష విజయ్ ఫ్రెండ్షిప్ ఈనాటిది కాదు. 2004లో గిల్లీతో ఈ ఇద్దరి జర్నీ స్టార్ట్ అయింది. 2006లో ఆదితో పాటు రీసెంట్ గా లియోలో కలిసి నటించారు. తన 25 సంవత్సరాల కెరియర్ లో ఇప్పటి వరకు స్పెషల్ సాంగ్ చేయని త్రిష గోట్లో విజయ్ కోసం నర్తించింది. దీంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ నడుస్తోందని వార్తలొస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఈ స్టార్ యాక్ట్రెస్ స్పందిస్తారేమో, లేదా ఎప్పట్లాగా కామ్ గా ఉంటారో చూడాలి. టిల్లుతో రొమాన్స్ తర్వాత అనుపమ పరమేశ్వరన్ లైనప్ వేరే లెవెల్. కానీ ఏం లాభం, సినిమాలన్నీ థియేటర్స్ కి రాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఒకటి కాదు, దాదాపు 4 సినిమాలది సేమ్ సిచ్యువేషన్. రిలీజ్ అని అనౌన్స్ చేశాక కూడా పోస్ట్ పోన్ అయిన సందర్భాలున్నాయి. రీసెంట్ గా ఆ జాబితాలోకి చేరింది మరో మూవీ. అదేంటో చూద్దామా? టిల్లర్ స్క్వేర్ తర్వాత మాలీవుడ్ సోయగం రింగుల భామ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ బుల్లెట్ వేగంతో దూసుకెళ్తోంది. లైనప్ విషయంలో నిజంగానే జోరు చూపిస్తోంది. కానీ సినిమాలు ఆన్ టైంలో థియేటర్లకు రాకుండా ఆమెకే చుక్కలు చూపిస్తున్నారు మేకర్స్. దీంతో అను కెరీర్ విషయంలో ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది. చెప్పుకోవడానికి చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. కానీ ఇందులో సగానికి పైగా సినిమాలు సిల్వర్ స్క్రీన్ పైకి రావడానికి తడబడుతున్నాయి. లాక్డౌన్ నుంచి రీసెంట్లీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వరకు ఇదే పరిస్థితి. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా మలయాళంలో తెరకెక్కిన మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో సురేష్ గోపి, అనుపమ కీ రోల్స్ చేశారు. జూన్ 27న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. కానీ చివరి నిమిషంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ గ్రాంట్ చేసేందుకు నిరాకరించింది. ఇందులో జానకి అంటే సీతమ్మ పేరని, విక్టిమ్కు దేవతామూర్తుల పేర్లు పెట్టకూడదని అబ్జెక్షన్ పెట్టిందని టాక్. కేరళలో సర్టిఫికేషన్ జారీ అయినప్పటికీ ముంబైలో సిబిఎఫ్సి సర్టిఫికేషన్ ఇచ్చేందుకు నో చెప్పిందట. పేరు మారిస్తేనే సర్టిఫికేషన్ ఇస్తామని చెప్పినట్లు టాక్. అయితే అలా చేస్తే సినిమాలో డైలాగ్స్ కూడా మార్చాలన్న ఉద్దేశంతో ఓ నిర్ణయానికి రాలేకపోతోంది టీం. ఎలాగో టైం పట్టేట్టుగా ఉందని డైరెక్టర్ ప్రవీణ్ నారాయణన్ జూన్ 27న సినిమా ఉండబోదని క్లారిటీ ఇచ్చాడు. జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మాత్రమే కాదు, అనుపమ నటించిన కొన్ని సినిమాలు కూడా వాయిదా బాట పడుతున్నాయి. మరో మలయాళ ఫిల్మ్ పెట్ డిటెక్టివ్ కూడా ఏప్రిల్ 25 అంటూ అనౌన్స్ చేసింది. కానీ బొమ్మను పోస్ట్ పోన్ చేసింది. మూవీ వచ్చేదెప్పుడో టీం చెప్పలేకపోతోంది. ఎప్పుడో కంప్లీట్ అయిన లాక్డౌన్ లాస్ట్ ఇయరే జూన్ రిలీజ్ అనుకుంటే ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. దీన్ని లైకా నిర్మిస్తోంది. తెలుగు ఫిలిం పరదా పరిస్థితి మరోలా ఉంది. ప్రవీణ్ కండ్రేగుల శుభం కోసం ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. ఇవే కాకుండా తెలుగులో కిష్కిందపురి, భోగిలో నటిస్తోంది. ఇవి రీసెంట్లీ స్టార్ట్ అయిన మూవీస్. ఇక రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ ధ్రువ్తో నటిస్తున్న బిసాన్ మాత్రం ఈ ఏడాది దీపావళికి కర్చీఫ్ వేసుకుంది. కానీ అదే టైంకి ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ రాబోతోంది. మరదైనా ఆన్ టైంకి వస్తుందో రాదో, పోటీ ఎందుకులే అని తప్పుకుంటుందా? చింత చచ్చినా పులుపు చావలేదని కొంతమంది సీనియర్ హీరోస్ కి సరిగ్గా సరిపోతుంది. మార్కెట్ డ్యామేజ్ అయ్యిందని తెలిసి కూడా ఏజ్ కి తగ్గ రోల్స్ కి షిఫ్ట్ కాలేకపోతున్నారు. ఇంకా డ్యూయెట్ల కోసం వెంపల్లాడుతున్నారు. కానీ ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ త్వరగానే గ్రహించినట్లే ఉన్నాడు. డిఫరెంట్ స్టోరీస్ కి, వర్సిటైల్ రోల్స్ కి చేంజ్ అయిపోతున్నాడు. అమితాబ్ వారసుడిగా కెరియర్ స్టార్ట్ చేసిన అభిషేక్ ఫాదర్లా మ్యాజిక్ చూపించడంలో తడబడ్డాడు. లెగసీని కంటిన్యూ చేయగలిగాడు, కానీ లెజెండరీ యాక్టర్ను మైమర్పించలేకపోయాడు. సుమారు 70 సినిమాలు చేసినప్పటికీ
ఫింగర్ టిప్స్ పై లెక్క కట్టగలిగే విజయాలే ఉన్నాయి. మధ్య మధ్యలో మల్టీ స్టారర్ సినిమాలతో నెట్టుకొచ్చాడు. కానీ సోలో హీరోగా వచ్చిన చిత్రాలు ఫెయిల్యూర్ అయి కెరియర్ ని డైలమాలో పడేశాయి. కానీ తనకు మార్కెట్ లేదని త్వరగానే గ్రహించిన చోటా బి మెల్లిగా ఏజ్ కు తగ్గ క్యారెక్టర్స్ కి స్విచ్ ఆన్ అవుతున్నాడు. ఏజ్డ్ అండ్ వర్స్టైల్ రోల్స్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. థియేటర్లకు జనాలను రప్పించడంలో ఫెయిల్యూర్ అయిన అభిషేక్ ఓటీటీలో మాత్రం సక్సెస్ అవుతున్నాడు. రొటీన్ రొడ్డకొట్టుడు చిత్రాలను కాదని డిఫరెంట్ స్టోరీస్ తో డిజిటల్ ప్రేక్షకుల మనస్సును దోచేస్తున్నాడు. ఫాదర్ రోల్స్ చేసిన బ్రీతి, ఇంటూ ద షాడోస్, బీ హ్యాపీ చిత్రాలు మంచి వ్యూస్ ని దక్కించుకున్నాయి. కానీ ఐ వాంట్ టు టాక్ మాత్రం థియేటర్ లో మెప్పించలేకపోయింది. ఈ మధ్యలో హౌస్ఫుల్ 5 లో వన్ ఆఫ్ ద హీరోగా కనిపించినప్పటికీ క్రెడిట్ అక్షయ్ ఖాతాలో చేరిపోయింది. కానీ అభిషేక్ వచ్చింది ఏమీ లేదు. కథంతో పోల్చుకుంటే స్క్రిప్ట్ సెలక్షన్ లో సక్సెస్ అవుతున్నాడు అభిషేక్. సినీ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడమే విధిగా మార్చుకున్నాడు. ఓటీటీ థియేటరా అనేది పట్టించుకోవడం లేదు. నెక్స్ట్ రాబోయే మూవీస్ విషయంలో కూడా ఇదే ఫార్ములాని వర్కౌట్ చేస్తున్నట్లే కనిపిస్తున్నాడు. 2019లో తమిళ్లో వచ్చిన కేడిని ఓటీటీ కోసం రీమేక్ చేస్తున్నాడు చోటా బచ్చన్. కాళిదార్ లపాతా G5 లో జూలై 4న స్ట్రీమింగ్ కానుంది. ఇందులో ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు అభిషేక్. అలాగే నెక్స్ట్ షారుఖ్ ఖాన్ కింగ్ లో నెగిటివ్ రోల్ చేస్తున్నట్లు టాక్. అలాగే రాజా శివాజీలో కూడా కీ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది. కెరియర్ డామేజ్ అవుతున్న టైంలో యూటర్న్ తీసుకుని లైమ్ లైట్ లో అందులోనూ మెయిన్ లీడ్స్ చేస్తున్న అభిషేక్ ఫేడ్ అవుట్ అవుతున్న హీరోలకు ఇన్స్పిరేషన్ అవుతాడేమో చూద్దాం. ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎప్పుడు క్లిక్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. ఒక్క సినిమాతో బ్రేక్ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీస్ గా మారిపోతున్నారు. అందులో ఒక్క బ్యూటీ మమితా బైజు. ప్రేమలుతో యూత్ హార్ట్ థ్రోబ్ హీరోయిన్ గా మారిపోయి స్టార్ హీరోస్ తో నటించే ఛాన్స్ కొల్లగొట్టింది. అంతేకాదు విజయ్ గురించి ఓ మ్యాటర్ లీక్ చేసి ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్తను షేర్ చేసింది. సాధారణంగా మలయాళ అమ్మాయిలు టాలీవుడ్లోకి అడుగుపెట్టి క్రష్ బ్యూటీలుగా మారిపోతుంటారు. కానీ మమితా బైజు డిఫరెంట్. ప్రేమలు లాంటి డబ్బింగ్ చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్డమ్ సంపాదించుకుంది. యూత్ మనసు దోచేసింది. ఇక సినీ ఆడియన్స్ ఎవరిని హైలైట్ చేస్తే మేకర్స్ కూడా వారికే పట్టం కడతారు. కాబట్టి ఈ కేరళ కుట్టికి వరుస ఆఫర్లిచ్చి మేడంకు మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నారు. మమిత మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని లక్ ప్రేమలతో దక్కడంతో దాన్ని క్యాష్ చేసుకునే పనిలో బిజీ అయింది. ప్రేమలు తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని ఊహించింది. కానీ ఏకంగా స్టార్ హీరోలైన విజయ్ దళపతి, సూర్యలతో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది మమిత బైజు. విజయ్ జననాయకంతో పాటు సూర్య 46లో నటిస్తోంది మల్లు బ్యూటీ. అలాగే నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్తో డ్యూడ్ అంటూ డ్యూయట్ పాడబోతోంది. ఇక ఇప్పటికీ కంప్లీట్ అయిన ఇరండు వానం రిలీజ్ కు రెడీ అయింది. రీసెంట్లీ తన బెస్ట్ ఫ్రెండ్ సంగీత్ ప్రతాప్ తో జోడీ కడుతోంది భామ. సంగీత్ ప్రేమలులో అమూల్ డేవిస్ క్యారెక్టర్ చేసి ఫేమస్ అయ్యాడు. వరుస ప్రాజెక్టులు ఖాతాలో వేసుకుని కొంతమంది ఫెలో భామలు కుళ్లుకునేలా చేస్తోంది. విజయ్ జననాయకంలో కీ రోల్ ప్లే చేస్తున్న మమిత దళపతి గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసుకుంది. రీసెంట్లీ ఓ ఈవెంట్లో పాల్గొన్న ఈ కేరళ కుట్టి జననాయకన్ చివరి సినిమా అంటున్నారు, నిజమా అని అడిగితే తెలీదు, ఎన్నికల తర్వాత చూద్దామని ఆన్సర్ చేశారు. జననాయకన్ షూట్ లాస్ట్ డేనా విజయ్ చాలా ఎమోషనల్ అయ్యారంటూ చెప్పుకొచ్చింది. మమిత లీక్ చేసిన ఈ మ్యాటర్ వల్ల ఫుల్ హ్యాపీలో ఉన్నారు దళపతి ఫ్యాన్స్. అంటే ఎన్నికల తర్వాత విజయ్ నటించే ఛాన్స్ ఉందని పొంగిపోతున్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా నటిస్తాడా అన్నదే క్లారిటీ రావాల్సింది. ఇక మలయాళం కన్నా తమిళంలో బిజీగా మారిన మమితా బైజు నెక్స్ట్ టార్గెట్ టాలీవుడ్డేనా? చూద్దాం మేడం ఏం స్ట్రాటజీ ప్లాన్ చేసిందో. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వారసుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి ప్రిపేర్ అయ్యాడు. లాస్ట్ ఇయరే హీరోగా తెరంగేట్రం చేయాల్సిన ఈ యంగ్ యాక్టర్ ఎట్టకేలకి తన కళ తీర్చుకోబోతున్నాడు. బాలీవుడ్ లో మరో లెజెండరీ యాక్ట్రెస్ బయోపిక్ తెరకెక్కబోతోంది. దీనికోసం ఆ భామని అప్రోచ్ అయ్యారట. అలాగే కమల్ నెక్స్ట్ సినిమాని ఆ హిట్ దర్శకుడితో ప్లాన్ చేస్తున్నాడు అని టాక్. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. కియారా అద్వానీ ప్రెగ్నెన్సీతో ఉన్న ఇప్పటి నుండే నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. గేమ్ చేంజర్ తో భారీ డిజాస్టర్ చూసిన ఈ నార్త్ బ్యూటీ ప్రెజెంట్ కన్నడలో టాక్సిక్ లో నటిస్తోంది. ఇప్పటికే డాన్స్ 3 నుండి తప్పుకున్న కియారా మరో మూవీ ఆఫర్ ని కొల్లగొట్టినట్లు సమాచారం. లెజెండరీ యాక్టర్ మీనా కుమారి బయోపిక్ ఆధారంగా ఓ మూవీని తెరకెక్కించాలని ప్లాన్ జరుగుతోంది. కమల్ ఔర్ మీనా పేరుతో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. సిద్ధార్థ్ పి మల్హోత్రా దర్శకుడు. ఇందులో మీనా కుమారి పాత్ర కోసం కియారాను అప్రోచ్ అయ్యారట. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. కానీ ఇదంతా పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆమె సెట్స్ పై అడుగు పెట్టబోతోందని సమాచారం. తగ్ లైఫ్ తో భారీ డిజాస్టర్ చూసిన కమల్ హాసన్ నెక్స్ట్ స్టంట్ మాస్టర్స్ అన్భర్వు దర్శకత్వంలో సినిమాను ప్లాన్ చేశాడు. అనౌన్స్మెంట్ జరిగినా ఇంకా సెట్స్ పైకి సినిమాను తీసుకెళ్లలేదు. ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. కాగా ఇప్పుడు నిర్మాతగా కూడా బిజీగా మారారు కమల్. వీరధీర సూరంతో విక్రమ్ ఖాతాలో హిట్ వేసిన ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వంలో మూవీకి ప్లాన్ చేస్తున్నాడు.
స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉందని టాక్. కమల్ కి కథ నచ్చితే ఆయనే హీరోగా నటించే అవకాశాలున్నాయని సమాచారం. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫీనిక్స్ అనే మూవీతో ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న సూర్య గత ఏడాది సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా ఆలస్యమైంది. జూలై 4న ఫీనిక్స్ మూవీ థియేటర్స్ లోకి రాబోతోంది.